హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిత్యవేదం. 6 డేస్ వెకేషన్లో డే 2లో మేము నంది హిల్స్లో ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలు మేము సన్ రైజ్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. సన్ రైజ్ వ్యూ పాయింట్లో సన్ రైజ్ అవ్వడం కోసమని వెయిట్ చేస్తున్నాము. ఎస్టర్డే అంతా జర్నీ చేసినా కూడా పిల్లలు టైర్డ్ అయిపోకుండా బాగానే ఉన్నారండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు కిడ్స్. స్కూల్కి కూడా ఇలా రెడీ అయితే పిల్లలు ఎంత బాగుంటుందో అనిపించింది. కానీ డైలీ రొటీన్గా చేసే వాటికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు కదా. ఇది కొత్తగా ఉంది కాబట్టి వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్టర్డే సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. అలాగే ఇవాళ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఈ రెండు చూసిన తర్వాత మేము ఇక్కడి నుంచి చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలనుకుంటున్నాము. చూస్తున్నారు కదా, మెల్లిమెల్లిగా సన్ రైజ్ అవుతుంది. ఈ సన్ రైజ్ చూడటానికి చాలా మంది జనం ఉన్నారు. వీకెండ్ కాకుండా నార్మల్ డేలోనే చాలా వరకు జనం ఉన్నారు. మేబీ హాలిడే సీజన్ కదా, అందుకేనేమో. మేము ఈ సన్ రైజ్ చూడడానికని 5:30 కల్లా ఇక్కడికి రీచ్ అయ్యాము. అప్పటి నుంచి వెయిట్ చేస్తుంటే అరౌండ్ 6:20 ఆ టైంకి మాకు సన్ రైజ్ కనిపించింది. నేను చాలా వీడియోస్లో చూసినట్టుగా లేదు, జస్ట్ నార్మల్ సన్ రైజ్ లా ఉంది. అండ్ ఈ వ్యూ కూడా బాగుంది. కిడ్స్ కూడా బాగానే ఎంజాయ్ చేశారు. వేరే వీడియోస్లో చూపించినట్టుగా మరి క్లౌడ్స్ దగ్గరగా ఉన్నట్టుగా అలా ఏమన్నా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దరేమో. బట్ ఇది కూడా సాటిస్ఫైయింగ్ గానే అనిపించింది. మెయిన్గా ఇంట్లోనే ఉండిపోతూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ అలాగే కిడ్స్తో అలా హెక్టిక్గా అనిపించే వాళ్ళకి ఇలా అప్పుడప్పుడు ఎటైనా ప్రశాంతంగా ఉన్న ప్లేసెస్కి వెళ్తే అక్కడ చూడడానికి ఏమైనా ఉన్నా లేకపోయినా చుట్టూ సరౌండింగ్స్ ప్రశాంతంగా ఉంటే చాలండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఇక్కడే నైట్ స్టే చేయడం వల్ల మార్నింగే చీకట్లో జర్నీ చేయకుండా ప్రశాంతంగా రెడీ అయ్యి వచ్చేసాము. మీరు కూడా ఇక్కడ స్టే చేయాలనుకుంటే మేము ఇక్కడ బుక్ చేసుకున్న అకామిడేషన్ నెహ్రూ నిలయం. మీకు ఎవరికైనా కావాలంటే నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ స్టే అయితే ఓకే బాగానే ఉంది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మేమున్న స్టే చుట్టూ సరౌండింగ్స్ ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంది. ఫోటోషూట్స్ తీసుకోవాలన్నా లేదా మీరు టైం కాసేపు ప్రశాంతంగా స్పెండ్ చేయాలన్నా ఈ అకామిడేషన్ చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ స్టేకి సంబంధించిన వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇలా సన్ రైజ్ ని కంప్లీట్ గా చూసే వరకు అక్కడే వెయిట్ చేసి చాలా ఫొటోస్ తీయించుకున్న తర్వాత మళ్ళీ మేమున్న స్టేకి వచ్చేసాము. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే చాలా ఫొటోస్ తీయించుకున్నారు. చాలా సేపు వాళ్ళు నేచర్ లో బాగా ఆడుకున్నారు. ఇది ఎస్టర్డే మనం చూసాం కదా సన్సెట్ వ్యూ పాయింట్. ఇటు నుంచి ఇలా నడుచుకుని వచ్చేస్తే ఎగ్జిట్ కి దారి ఉంటది. ఇది మేమున్న అకామిడేషన్ నెహ్రూ నిలయం. చూసారు కదా, ఫుల్ గ్రీనరీ ఉంటది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. రూమ్స్ చుట్టుపక్కలన్నీ చెట్లతో ఉంటది. 11కి చెక్అవుట్ ఉంటుంది కదా, 11కి చెక్అవుట్ చేసేసి మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. సో ఈ వే ఏంటంటే మనం నంది హిల్స్ నుంచి కిందకి దిగుతున్న రూట్. విజువల్స్ అన్ని చాలా బాగున్నాయని నేను ఇక్కడ అన్ని క్లిప్స్ యాడ్ చేశాను. మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే మైసూర్. మేము నంది హిల్స్ నుంచి స్టార్ట్ చేసి మైసూర్కి వెళ్తున్నాము. దసరా టైం కదా, మైసూర్ చాలా బాగుంటుందని మేము నెక్స్ట్ డెస్టినేషన్ మైసూర్ చూస్ చేసుకున్నాము. మాకు ట్రావెలింగ్ లోనే చాలా టైం అయిపోతుంది, బట్ స్టిల్ మేము ఈ ట్రావెల్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అంతే కదండి, ఇంట్లోనే చాలా రోజుల నుంచి ఉండిపోయిన వాళ్ళకి బయటకు వచ్చి ఎటు వెళ్ళినా బాగుంటుంది. ఇంట్లో పని చేయక్కర్లేదు కదా, అది మెయిన్. జస్ట్ కిడ్డింగ్ అండి. ఇలా అప్పుడప్పుడు మనం కొన్ని ప్రశాంతంగా ఉన్న ప్లేసెస్ కి వెళ్ళి విజిట్ చేస్తే మళ్ళీ రీఛార్జ్ అయ్యి నార్మల్ రొటీన్ లైఫ్ లో ఇంకా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాం. సో అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్స్ తీసుకోవాలి. కిడ్స్ ని కూడా ఇలా మనం బయటకి తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళలో కూడా చేంజెస్ ఉంటాయండి. ఎప్పుడు ఒకే చోట ఉంచి కూడా మనం పిల్లల్ని పెంచకూడదు. హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా వెకేషన్స్ కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి ఇలా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరి దగ్గరికి తిప్పాలి. మేము ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాము, లేదంటే ఇలా ఎక్కడైనా వెకేషన్స్ కి వెళ్తాము. అండ్ మెయిన్ తిరుపతికి వెళ్తాం ఎక్కువ టైమ్స్. ఈ హైవే అంతా చాలా బాగుంటుందండి. నంది హిల్స్ నుంచి స్టార్ట్ చేసి బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి మైసూర్ వెళ్లే రూట్ తీసుకుని ఇంకా మైసూర్ వెళ్లే వరకు కూడా రోడ్ చాలా బాగుంటుంది. అసలు మీకు జర్నీయే తెలీదు. మీకు ఎప్పుడైనా పాసిబుల్ అయితే ఒక్కసారి ఆ రోడ్ లో ట్రావెల్ చేసి చూడండి. లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా నచ్చుతుంది. మేము అరౌండ్ 12 o'clock కి స్టార్ట్ అయితే మేము మైసూర్ చేరుకునేప్పటికి అరౌండ్ 5 o'clock అయింది. మేము రూమ్ లో చెక్ ఇన్ చేసి ఆ తర్వాత మైసూర్ లో ఉన్న కొన్ని ప్లేస్ విజిట్ చేసాము. నెక్స్ట్ వ్లాగ్ లో మేము డే 2 లో ఏం చూసామో అలాగే డే 3 లో ఏం చేసామన్నది నెక్స్ట్ వ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. డే 3 వ్లాగ్ లో. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.